మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదన్నారు. కొండా సురేఖతో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కొండా సురేఖపై లీగల్గా ముందుకు వెళ్తామని చెప్పారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కామెంట్ అండి, ఏమాత్రం సంస్కారం లేని కామెంట్. కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు. అమానవీయమైన కామెంటు, కించపరిచే కామెంటు, ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు. దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా ఉంటాయి. ఇట్లా నోరు మూసుకొని కూర్చోరు తెలంగాణ ప్రజలు. మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు పీడిత ప్రజల కోసం రాత్రింబవళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటాన్ని చూసి తట్టుకోలేక మా బండారం బయటపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా కొండా సురేఖ గారితో చాలా విచ్చలవిడి, అంటే సంస్కారం లేని కామెంట్స్ చేయిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆమె వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. అటెన్షన్ డైవర్షన్ చేయాలని చూస్తున్నారు. ఆమె తప్పకుండా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేదాకా మేము అన్ని లీగల్ ఆప్షన్స్